అందుకనే పౌలు అంటాడు, ఇంత సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి నిన్ను దించాలని ప్రయత్నం చేస్తావు అంటే నువ్వేం చేయాలంటే ఒకే ఒక ఆయన పరిపూర్ణుడు, ఒకే ఒక ఆయన సంపూర్ణుడు, అది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చూస్తాం ముందుకున్నాడు. చెప్పాగా, పక్కన సహోదరుని కానీ సహోదరిని కానీ మరి పాస్టర్ గారు రక్త సంబంధికుల్ని వాళ్ళని చూసామండి వీళ్ళు చూసామని కాకమ్మ కబుర్లు చెప్పావనుకో, యేసయ్య ఒప్పుకోడు. ఆ రోజు ఆయన చూశానండి, అందుకే నేను చచ్చి మానేశానండి. పిచ్చిదానా పిచ్చోడా, వాళ్ళని చూడమని నేను ఎప్పుడు చెప్పా నీకు? నన్ను చూడమని చెప్పా అంటాడు దేవుడు. వాక్యాన్ని చూడమని చెప్పా, కానీ నువ్వు వాళ్ళని ఎందుకు చూసావు అని తీర్పు దినాన్ని నిన్ను అడుగుతాడు ఆయన. నువ్వు చూడవలసింది, మాదిరిగా తీసుకోవలసింది యేసయ్యను మాత్రమే. ఆయన ఒక్కడే సంపూర్ణుడు, ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, తప్పిపోనివాడు, పాపము లేనివాడు, అన్నిటినీ జయించినవాడు. ఆయన మనం మాదిరిగా తీసుకుందామా? ఆయన తీసుకుంటే ఎక్కడ పడిపోవు మనం. తగ్గింపులో నిదర్శనం ఆయనే, పాపాన్ని జయించడంలో నిదర్శనం ఆయనే, సమస్తాన్ని జయించడంలో మాదిరి ఆయనే. ఆయన్నే మనం చూడాలి.